తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఇవ్వండి. ఓకే, మా సీనియర్ జర్నలిస్ట్ సింహం తరుణ్ భాస్కర్ గారికి మైక్ ఇవ్వండి. ఎస్ ఆఫ్ కోర్స్ సార్. సార్ వీసా ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకు. అదే కాదు, గాయపడ్డ సింహం అంటే వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ ఫైట్ చేస్తున్నారు సక్సెస్ కోసం గాయపడ్డ సింహంలాగా అనిపిస్తున్నారు. సార్ మీరు అదే అంటున్నా, సక్సెస్ అన్నది చాలా రిలేటివ్ థింగ్ సార్. మీరు బాక్స్ ఆఫీస్ చూస్తున్నారు, నేను ఆడియన్స్ మనసు చూస్తున్నాను. నేను గెలిచేసిన సార్, నేను ఆల్రెడీ సక్సెస్. మీకు అది తెలుస్తలేదు అంతే. అయితే నో గాయం. నేను మారేడుపల్లిలో ఛాయ్ తాగటం, నేను ఇక్కడ స్టేజ్ మీద మీరు నన్ను ప్రశ్న అడిగే అంత రేంజ్కి వచ్చినా అంటే ఎంత పెద్ద సక్సెస్ సార్. నేను గెలిచిన సింహం సార్, గాయపడలేదు. ఇది కదా స్పోర్టివ్ స్పిరిట్ అంటే. థ్యాంక్ యూ. కానీ అసలు నిజంగా ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది సార్? అసలు టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్దాం ట్రై చేశారు ఏంటి? బేసిక్గా ఒకసారి షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను సార్. నన్ను నో ఫ్లై లిస్ట్లో ఒక వారం రోజులు పెట్టినారు. ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదంటే నాకు ఫ్లైట్ పైసలు అంత లేకుండే. వాళ్ళు నో ఫ్లై లిస్ట్లో పెట్టినా కానీ నేను బస్సులోనే తిరిగేటుండే. బట్ ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం పోవాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్. అయితే చాలా మంది ఫోన్ చేసి ఏంది యూఎస్ వస్తున్నావంట రాలేవంట అని ఫోన్ చేసినారు. బట్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే ఎలాగ రిజెక్ట్ అక్కడ దాకా వెళ్ళి వచ్చారా, లేకపోతే టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో పాత టికెట్ చూపించి రిజెక్ట్ అని ఆ టైప్ ఏదో చేస్తాం. ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి మళ్ళీ అరైవల్ సెక్షన్లో మెగ్డీలో కూర్చొని ఒక వీడియో తీస్తాం అంతే. భాస్కర్ గారు, అంటే మూసేద్దాము అని అన్నారు కదా, యా, అంటే మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మీరు డైరెక్టర్గానే మిమ్మల్ని ఎక్కువ చూడాలనుకుంటున్నాం మేము. కరెక్ట్. కానీ యాక్టర్గా ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది 2024లో సార్. దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నారు. 25 డెసిషన్స్ మీరు 27లో చూస్తారు. సో అది ముందు యాక్సెప్ట్ చేసిన డెసిషన్స్ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇట్లాంటి ఒక కథ రావడం అన్నదే ఒక యునిక్ ఆపర్చునిటీ. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు ఇంకా రైటింగ్ స్టేజ్లో ఉండే రైటింగ్ స్టేజ్లో ఉన్నా అనమాట. సో ఐ థాట్ ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దని అనిపించింది. సో 3 ఫిల్మ్స్ సైన్ చేసినాను. ఓం శాంతి ఒకటి, ఇదొకటి, ఇంకో సినిమా రాబోతుంది. తర్వాత క్లోజా? దాని తర్వాత క్లోజ్. మీరు ఒక మంచి స్టోరీ రాస్తే యాక్ట్ చేసేస్తారు సార్, ఫ్రీగా నన్ను చేసేది. అంటే మీ దగ్గర ఉన్నట్టున్నాయి కదా ఆల్రెడీ. ఏది? మీ దగ్గర స్టోరీస్. ఎస్, డైరెక్షన్ అయితే ఉన్నాయి. అదే ఎందుకు చేయట్లేదు? అంటే ఈ నగరానికి ఏమైనా సీక్వెల్ చేయాలి. అవును, చేస్తున్నా. ఇంకోటి వెంకటేష్ గారితో అనుకున్నా. వెంకటేష్ గారిది ఇంకా స్టిల్ రైటింగ్ ఇట్ సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. బట్ ప్రైమ్ వీడియో వాళ్ళతో ఒకటి ఉన్నది. అది కాకుండా ఇంకో ప్రాజెక్ట్ రాస్తున్నా. ఓకే. డైరెక్టర్ గారు, హలో. ప్రొడ్యూసర్ గారు ఒక డైరెక్టరు, మరి హీరో గారు ఒక డైరెక్టరు, ఇద్దరి మధ్యలో ఎంత సఫికేటింగ్గా పనిచేశారు? అస్సలు లేదు సార్. యాక్చువల్లీ అది ఈజీ అయింది సార్ నాకు. అంటే వాళ్ళు అందుకనే టైటిల్ ఎట్లా పెట్టినారు. అందుకని లేదు సార్. అంటే ఫ్రాంక్లీ అది ఈజీ అయిపోయింది. అంటే జస్ట్ మనీ వాళ్ళు చేశారేంటి? కాదు సార్, మనీ పెట్టడం వేరు, ఆ డైరెక్టర్కి అర్థం చేసుకునేది ఈజీ అయిపోయింది. యాజ్ ఎ డైరెక్టర్స్ వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి అది చాలా కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది సార్. ఫ్రాంక్లీ ఆ ఫ్రీడమ్ కానీ ఆ స్టోరీ, ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి కానీ, ఓకే ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినా కూడా ఓకే గట్సీ ఫీలింగ్తో వెళ్ళిపోదాం అనడానికి అది డైరెక్టర్ అయితేనే ఈజీగా అర్థమవుతుంది. యాజ్ అన్ యాక్టర్ కూడా నేను తరుణ్ని ఫస్ట్ చాయిస్ అనుకున్నది ఆయన్ని, ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ అది ఈజీ టు అండర్స్టాండ్. నాకు ఈ క్యారెక్టర్ని ఈజీగా అర్థం చేసుకుంటారు, యాక్టింగ్ బాగా చేస్తారు అనేది నా పాయింట్. డైరెక్టర్ గారు, ఇక్కడ ట్రైజర్ లాంచ్ అని పెట్టారేంటి? ఇది ఈ సినిమాలో మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి సార్. అయితే ఒక టీజర్ ఇస్తే సరిపోదు, అలానే ఫస్టే ట్రైలర్ ఇవ్వలేము. సో ట్రైలర్కి తక్కువ, టీజర్కి ఎక్కువ, ట్రైజర్ అని పెడతాం. తరుణ్ గారు అంటే హాయ్. యాక్చువల్లీ ఏంటి, డైరెక్ట్గా ట్రంప్ గారితోనే పెట్టుకున్నారు. లైక్ ఈ టీజర్ చూసాక అసలు మీకు వీసా వస్తుంది అనుకుంటున్నారా? మొన్న ప్రమోషన్స్లో జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు ఈ టీజర్ చూసి. నాకు అదే భయం అవుతుంది. ఇక నేమ్ చేంజ్ చేసుకొని ఆధార్ కార్డ్ మార్చుకొని పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేటట్టుంది. మరి చూద్దాం. అండ్ ఏమైంది, ఈ నగరానికి 2కి ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సీక్వెల్ వస్తుంది, మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు ఆ సినిమా? ఐ థింక్ మోస్ట్లీ అక్టోబర్, నవంబర్ అనుకుంటున్నాం టెంటేటివ్లీ.
ఇంకా ఈ ఒక షెడ్యూల్ అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి, రన్వే ఎంత ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టైం పడుతుందని. కానీ టెంటేటివ్లీ ఆ టైం అనుకుంటున్నాం. తరుణ్ గారు ఆల్ ద బెస్ట్ అండి. Thank you. ట్రైలర్ చాలా బాగుంది. తరుణ్ గారు గాయపడ్డ సింహం అంటున్నారు కదా, మీ రియల్ లైఫ్లో ఎప్పుడన్నా గాయపడ్డారా? రోజు గాయపడుతూనే ఉంటా కదా సార్, మీరు చూస్తున్నారు. అంటే ఎలా, అంటే సినిమానా లేకపోతే మామూలుగా? ఏదేది గాయం అంటే ఇప్పుడు స్టేజ్ మీద పైకి కనబడే గాయం కాదు సార్, మానసికంగా. అంటే దట్స్ లైఫ్ ఏమో, అప్ అండ్ డౌన్ ఇట్లా ప్రొడ్యూసర్ గారు సార్, ఇలాంటి కథలు అసలు మీరు జడ్జ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి కథలు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే కథగా చెప్పేసినప్పుడు కొంచెం క్రేజీనెస్ ఉంటుంది, కానీ స్క్రీన్ మీద ఎలా ఉంటుందా, స్క్రిప్ట్లో ఎలా ఉంటుందా అన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కథ చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ ఏమైనా ఉండేదా మీకు? లేదండి, ఎందుకంటే తను చెప్పిన విధానంలో చాలా క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అంటే ఫస్ట్ ఈ కథ నాకు చెప్పింది పవన్ సాధినేని అండి. పవన్ ఒక హాఫ్ అన్ అవర్ నెరేట్ చేశాడు. హాఫ్ అన్ అవర్ నెరేట్ చేసినప్పుడే వీఆర్ లైక్ యూనో అది అర్థమైపోయింది దాంట్లో ఉన్న పొటెన్షియల్ ఏంటి అనేది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇది ఎంత రిలవెంట్, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం ఎత్తుకున్నప్పుడు అది ఎంత రిలవెంట్, అది ఎలా వెళ్తుంది, అది ఆడియన్స్ దాన్ని ఎలా ఎత్తుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఆస్పెక్ట్లో మాకు ఇది చాలా రిలవెంట్ టాపిక్. దీని మీద ఒక సినిమా తీస్తే ఖచ్చితంగా ఇది అందరికీ, నాట్ జస్ట్ అంటే ప్రతి ఇండియన్, ఆల్మోస్ట్ మన ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరికీ కూడా యుఎస్ వెళ్ళాలనేది ఒక డ్రీమ్. అది అలాగే అక్కడ అమెరికాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది అనేది అర్థమైంది. ఇంకా తన కథ కూడా చాలా బాగా చెప్పాడు. ఎప్పుడైతే కశ్యప్ ఫుల్ నరేషన్ ఇచ్చాడు మాకు ఒక 2 hours ఇచ్చినప్పుడు, ఇంకా మేమందరం అయితే మటు బాగా ఎంజాయ్ చేసాము, కింద పడి నవ్వుకున్నాము. ఇంకా అదే నవ్వులు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇంకా ముందుకు వెళ్ళిపోయామండి. జీ స్టూడియోస్ అని ఆల్రెడీ వేశారు కదా, ఇది జీ స్టూడియోస్ అని వేశారు కదా. అంటే ఓటీటీ అయిపోయినాక మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఓటీటీ అయిపోయిందని అనుకుంటున్నాము. జీ స్టూడియోస్ ఇప్పుడు థియేటర్ మీరు షూట్ చేశారా, ఓటీటీకి షూట్ చేశారా? లేదండి, ఇది మీకేమనిపించింది చెప్పండి, థియేటర్ అంటే ఆ జీ స్టూడియో అనగానే ఈ మధ్య అన్ని జీ స్టూడియో వాళ్ళందరూ ఓటీటీకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లేదండి, సేఫ్ అయినాక థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు. అది అన్ని పక్కన పెట్టద్దు. మీకేమనిపించింది చెప్పండి, ట్రైలర్ చూసారు కదా మీరు. బానే ఉందండి, ఇప్పుడు నేను ట్రైజర్ అది బానే ఉందండి. కానీ తరుణ్ భాస్కర్ లీడ్ గా వచ్చి ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ చేసేగా. అంటే ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆయన ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ మనసులు గెలుచుకోలేదు ఇంకా. సార్ మీరు ఏం చేయాలంటే మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి సార్, అది హిట్ కొడతాం మనం ఫస్ట్. భాస్కర్ గారు అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ దొరుకుతుంది కదండి బాక్స్ ఆఫీస్ కొట్టడానికి. ఆ సినిమా ఇది తరుణ్కి ఇదే అండి ఆ బ్రేక్. బాక్స్ ఆఫీస్ ఒకటైతే ఒకటి సార్, ఇప్పుడు మంచి క్వశ్చన్ అంటున్నారు, మీ అందరికి చెప్తున్నా, లైఫ్లో ఒక్కసారి ఫెయిల్ అయినందుకు ఆపొద్దు, మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అయినా ఇట్లాంటి క్వశ్చన్ అడిగినా కానీ మళ్ళీ చేస్తా సక్సెస్ వచ్చేవారు చేస్తూనే ఉంటా. ఆ ప్రయత్నంలోనే సక్సెస్ ఉంది, మిగతా అంతా మర్చిపోండి. అందుకే మీరు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారేమో. ఏదండి? క్లోజ్ చేసేద్దాం అని అన్నారు కదా ఇందాక, ఏది యాక్టింగ్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు కదా, అంటే అందుకే క్లోజ్ చేసేద్దాం కాదు, డైరెక్షన్లో సక్సెస్ ఇచ్చి మీ దగ్గర మా చప్పట్లు కొట్టించాలని. అందుకని మీరు నేను ఫెయిల్ అవ్వాలని ఎందుకు సార్ అంత కోరుకుంటున్నారు? నేను కోరుకోవట్లేదు, నేను మీ శ్రేయోభిలాష్ అండి. ఇట్లయితే మీరు చాలా ఫీల్ అయినట్టున్నారు లాస్ట్ సినిమాకి. నేను మీకు స్వీట్స్ ఇప్పిస్తాను సార్. భాస్కర్ గారు ఇటు సార్, పెళ్లి చూపుల మీద మీ అభిప్రాయం సార్? పెళ్లి చూపులు అనేది మంచి సినిమా సార్. మేజర్గా ఏంటి అంటే ద హోల్ పాయింట్ వాజ్ టు నాట్ టేక్ అవర్ సెల్ఫ్ సీరియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఆఖరికి సినిమా అనేది ఎస్కేపిజం, ఇక్కడ నవ్వుకోవాలి కాబట్టి వీ షుడ్ టేక్ అ జోక్ ఆన్ అవర్ సెల్ఫ్స్. సో దట్ వాజ్ ద హోల్ పాయింట్. సరే, మీ మీద మీరు జోక్ వేసుకున్నారు, ఓకే. హీరో గారు ఏమంటారు అన్న భయం లేదా? ఎవరెవరు? విజయ్ ఏమంటాడని భయం లేదా? విజయ్ నాకంటే ఎక్కువ జోక్ చేస్తాడు సార్, ఈజ్ అ వెరీ హ్యూమరస్ ఫెలో. ఆల్ ది బెస్ట్. టేక్ ఇట్ ఈజీ. తరుణ్ భాస్కర్ గారు. వాట్స్ అప్ రే, హౌ ఆర్ యు? హాయ్. లాస్ట్ సినిమాలో ఇషారబ్బా చేతిలో గాయపడ్డారు, ఇప్పుడు ఫరియా చేతిలో గాయపడబోతున్నారా?
ఫరియా కాదు, మొత్తం యుఎస్ ప్రెసిడెన్సీ నుంచి కూడా గాయపడుతున్నా. నేను రివీల్ చేయొద్దు, బట్ ఐ థింక్ ఇట్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్. మీరు లాస్ట్లో మీ సినిమాని మీరే ఇది చేసుకున్నారు కదా, అవును. సో దానికి రీజన్ ఏంటి? ఏం లేదంటే దట్స్ వాట్ ఐ టోల్డ్, వీ షుడ్ జస్ట్ టేక్ అవర్ సెల్వ్స్ నాట్ టూ సీరియస్లీ. ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అ జోక్ అండ్ టేక్ అ జోక్, అంతే కదా. సినిమా ఫీల్డ్ అంటే అంతే, ఇట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఇది వీసా ప్రాబ్లమ్స్ మీద అన్నారు కదండి అందరూ. అవును. మాస్ డిపోర్టేషన్ ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇది ఒక అందరికీ భయకరమైన వాతావరణం లాగా అయిపోయింది యుఎస్ అనేది. అంటే ఎమోషనల్ సైడ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఇందులో చూపించబోతున్నారు. ప్రెజర్ ఫీలింగ్ కానీ ఓన్లీ ఫన్ ఫీలింగ్ అయినా ఈ వీసాకి సంబంధించి అట్లా? లేదు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ఫన్ అండి. నాకు తెలిసి అది ఒక సబ్జెక్ట్ ఉంది, కాకపోతే దాని చుట్టూ జరిగే సన్నివేశాలు ఏదైతే కామికల్ సిచ్యువేషన్స్ ఉంటాయో దాని చుట్టూ ఉంటుంది. ఇట్ థ్రోస్ లైట్ ఆన్ ద సబ్జెక్ట్, కానీ దాని గురించి ప్రీచింగ్ ఏమి ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే. సార్ ఎక్కువగా హ్యూమరస్ రోల్స్ రావడానికి కారణం ఏంటి సార్? అంటే మీకు మాత్రమే చెప్తా కావచ్చు, ఓం శాంతి ఓం కావచ్చు, ఇది కానీ కామిక్ వేలోనే ఎక్స్ప్లోర్ అవుతున్నారు రోల్స్లో. ఎనీ పర్టికులర్ రీజనా ఇవే వస్తున్నాయి? నాకు తెలిసి ఐ థింక్ పీపుల్ లుక్ ఎట్ మీ ఇన్ దట్ యాంగిల్ అండ్ దట్స్ ద లైట్ దట్ దే సీ మీ ఇన్. కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ సీరియస్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఐ డిడ్ అ క్వైట్ సీరియస్ రోల్ ఇన్ వన్ వెబ్ సిరీస్, నాగ చైతన్య గారిది కూడా. సో లీడ్ రోల్గా చేసే వాటిలో ఎక్కువ లేదు, నాట్ ఎట్. ఓకే, నా సీరియస్ రోల్స్ అంటే అలాంటివి ఏమన్నా వస్తే చేస్తారా, లేకపోతే ఇలాంటి? నాట్ ఇన్ ద కమింగ్ టైమ్, అంటే ఇప్పుడు ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ కాబట్టి దట్స్ ది ఓన్లీ ఐడియా. బట్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో ఫరియా గారు, సో మీకు ఒక ఇమేజ్ ఉంది జాతిరత్నాల నుంచి వచ్చింది, ఆ ఇమేజ్ని క్యారీ అవుతూ ఉంది. ఇది స్ట్రాంగ్ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా? స్ట్రాంగ్ చేస్తుందండి. స్ట్రాంగే చేస్తుంది. సో ఏంటి మీరేంటి ఎలాంటి రోల్ అంటే మీరు కథ వింటున్నారు, లీనియర్ నాన్ లీనియర్ అని ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నట్టు వింటున్నారు కదా. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యువర్ రోల్? క్యారెక్టర్ పేరు శాలిని అండి, అండ్ తను బేసిక్లీ షీఈ్ అ యూట్యూబర్, షీఈ్ అ వ్లాగర్, అండ్ హౌ షీ ఇంటిగ్రేట్స్ విత్ ద ఓవరాల్ స్టోరీ తర్వాత తెలుస్తుంది. బట్ she's also part of the love interest with the main lead. తరుణ్ గారు, విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ అంటున్నారు, మీరు వెళ్తున్నారండి? నాకు ఇన్వైట్ రాలేదండి, రాగానే మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేస్తాను. తక్కువ ఇద్దరం వెళ్ళిపోదాం, అంతేనా? తరుణ్ భాస్కర్ సార్, ఇక్కడ సార్ అక్కడ వీసా అక్కర్లేదు సార్. ఇది మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సైన్మా దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ డైరెక్టింగ్ ప్రతి సినిమాలో ఓ సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. అంటే డైరెక్ట్గా తెచ్చిపెట్టిన కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ వెళ్తుంటుంది. ఈ సినిమా మొత్తం చూస్తుంటే, టీజర్ చూస్తుంటే మొత్తం సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ అనిపిస్తుంది మీకు. మీ డైరెక్టర్గా మీరు హ్యాండిల్ చేసిన మీరు ఒక యాక్టర్గా ఎలాంటి కేర్ తీసుకుంటారు ఆ విషయంలో? ఏం లేదండి, అంటే యాజ్ అన్ యాక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. నేను మానిటర్ వైపు కూడా చూడను, నేను వెళ్తా వాట్ ఎవర్ ది డైరెక్టర్ సెజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆయన హ్యాపీనెస్ వరకే మొత్తం. దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కశ్యప్ అనమాట. సో ఆయన్నే మెన్యూవర్ చేస్తాడు, మేము జస్ట్ పపెట్స్ అంతే. సో మీరు కొన్ని క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు లీడ్ రోల్ చేస్తున్నారు, ఏం డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు దీనికి సెట్లో కానీ? లైక్ క్యారవాన్ కొంచెం పెద్దది ఇస్తున్నారు అంతే, అంతే ఉంటుంది, ఏముండదు, అదే సేమ్ థింగ్. సెట్ మీద వెళ్తాం, ఇక్కడ దేర్ సమ్ బ్యూటిఫుల్ యాక్టర్స్ హూ టేకెన్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. తరుణ్, విష్ణు అండ్ ఆశీష్ అండ్ ది ఎంటైర్ గ్యాంగ్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. జస్ట్ నా లక్ అంతే దట్ ఐఎమ్ బీయింగ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ గాడ్స్ గ్రేస్ and I'm very happy ante. Atla same time cheppandi. Just to add to that, meer andaru Taran is doing acting also direction ani cheptunnaru. Kashyap is also acting in this film. మీకు అదే, అది ఇంకా నేను ఇరికేయలేదు ఆయనని. ఇక్కడ ఏంటి అంటే ఈయన కూడా ఒక రోల్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట. నేను తప్పు కాదు. అయితే కశ్యప్, వెల్కమ్ టు ది యాక్టింగ్ డైరెక్టింగ్ స్ఫియర్. ఇక్కడ ఏం తెలుసా నన్ను అడుగుతారు ఆయన. అదే ఇక్కడ ఏం తెలుసా స్పెషాలిటీ, ఎక్కడైనా కానీ ఏ రోల్ అయినా చేసినా పర్వాలేదు, కానీ ఇక్కడ వచ్చి డైరెక్షన్ తోటి యాక్టింగ్ చేసినావు అంటే నేను ఏదో దొంగలా పట్టుకుంటారు. ఇప్పుడు నీ ఇష్టం, నువ్వే దుంకినావు. అలాగే తరుణ్ గారు, మీరు 2 years బ్యాక్ స్టోరీ 2024లో విన్నా అని చెప్పారు. ఈ 2 yearsలో చాలా మారిపోయినాయి. ట్రంప్ గారి నిర్ణయాలు కూడా మారినాయి. ఈ మధ్య కొత్త రూల్స్ పెట్టారు. ఇంకా ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టి ఏమైనా మార్పులు చేశారు ఈ సినిమా విషయంలో? డైరెక్టర్ గారు కావచ్చు, మీరు. సో యాక్చువల్లీ ఇది 2019 అనుకుని చేద్దాం అనుకున్నాం. అంటే ఇంతకు ముందు ఉన్నాడు కదా, ఆ బేస్ చేసుకుని. మా అదృష్టం ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు, అండ్ మాకంటే ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసాడు మాకు. సో అది అడ్వాంటేజ్ అయ్యి దాన్ని 2024 అని మార్చేస్తే మొత్తం సెట్ అయిపోయింది. అండ్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ
దాన్ని రిలేటబిలిటీ ఆయన తెచ్చాడు మాకు. సో సో థ్యాంక్స్ టు మీ సినిమాకి ట్రంపే ప్రమోట్ చేస్తున్నారు. ఎస్. అనిత గారు, అనిత చౌదరి గారు, మీరు ఏ సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మధ్య. ఏంటి సీక్రెట్ ఏంటి? మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల అయి ఉంటాయండి. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ టీమ్స్ నాకు అవకాశం ఇచ్చారు, అంత కష్టపడ్డారు కాబట్టి. కొన్ని అవ్వని సినిమాలు ఎందుకు అవ్వలేదని అడగలేదు కాబట్టి చెప్తున్నాను, అవ్వని సినిమాలు కూడా అంతే కష్టపడ్డారు. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ హౌ ద ఆడియన్స్ ఆర్ రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ అండ్ లవింగ్ ద ఫిల్మ్స్ అండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్? ఏమండి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అలాగే అర్థం చేసుకోండి, ఎప్పటిలాగే సరదాగా ఉండబోతుంది. ఎమోషన్ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ అంటే లిటిల్ హార్ట్స్లోనేమో కామెడీ ఇచ్చారు, దీంట్లో రాజువిడ్స్ రాంబాయిలోనూ సీరియస్ క్యారెక్టర్. అవునండి, అవును. సో ఇది కూడా ఎలాంటి క్యారెక్టర్? ఐ ఎంజాయ్ కామెడీ, ఐ డూ ఇమోషనల్ ఫిల్మ్స్, బట్ ఈ సినిమా సరదాగా ఉంది, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా నచ్చింది ఏంటంటే శ్రీలక్ష్మి గారు కూడా ఉన్నారు, పాత యాక్టర్ శ్రీలక్ష్మి గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. వాసు గారు, నేను అమృతం చేశాను, సారువాడు అనే క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ, శ్రీలక్ష్మి గారితో నేను వర్క్ చేయలేదు, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఐ వాజ్ లుకింగ్ అట్ హర్ ఆల్ ది టైమ్. మేము చేసేది నథింగ్ అనిపించింది. సో ఇట్స్ భాను గారు, మీది ఏ సినిమా అయినా కూడా బన్నీవాస్ గారితో కలిసి రిలీజ్ చేస్తారు, ప్లానింగ్ ఉంటుంది కదా, దీంట్లో ఏమన్నా బన్నీవాస్ గారిది ఏమైనా ప్లానింగ్ ఉందా? అంటే ఇంతకు ముందు నేను గీతా ఆర్ట్స్ వాసుతోటి అసోసియేట్ అయి ఉన్నాను కదండి, వాళ్ళతో కలిసి 4 సినిమాలు చేశాను. మిత్రమండలి నుంచి నేను కళ్యాణ్ కలిసి ఒక కొత్త బ్యానర్ స్టార్ట్ చేసాము. సో ఆ బ్యానర్ కింద చేస్తున్నామండి. అండ్ ఇందులో ఐ హ్యావ్ టు థ్యాంక్ జీ వాళ్ళని కూడా, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ సినిమా మెటీరియలైజ్ అయిందో జీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దే ఇమీడియట్లీ నేను యాక్చువల్గా వాళ్ళకి ఏమైనా అంటే ఓటీటీ శాటిలైట్ ఏమైనా వర్కౌట్ అవుద్దేమో అని వెళ్తే, లేదు ఏకంగా పార్ట్నర్స్ కింద ఉంటామని చెప్పి వాళ్ళు పార్ట్నర్స్ కింద వచ్చారు సినిమాకి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు గెట్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఇంక మరీ ఎక్కువ అసోసియేషన్స్ కూడా ఉండకూడదు కదా అని చెప్పి ఇంకా ఈ అసోసియేషన్ ఆల్రెడీ పవన్ కూడా ఉన్నాడు దీంట్లో. అంటే వాసు గారితో మీకు మంచి ఫ్రెండ్షిప్? అవునండి, అవును. అంటే రేపు పొద్దున్న వీఆర్ డూయింగ్ అదర్ ఫిలిమ్స్, బట్ ఈ ఫిలింలో ఏంటంటే ఇలా కుదిరిందండి వీళ్ళతో, జీ అండ్ పవన్ అండ్ వీళ్ళందరితో కుదిరింది. నెక్స్ట్ మళ్ళీ ఉన్నాయండి? వీఆర్ ప్లానింగ్ ఫ్యూ ఫిలిమ్స్ అండి. ఫరియా గారు, స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ చేస్తే వద్దు అని చెప్పారు, మధ్యలో యాక్షన్ సీక్వెన్స్ చెప్తుంటే కూడా ఇందులో యాక్షన్ ఉంటే చెప్పండి అన్నారు. అంటే భాస్కర్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చక, లేదంటే అవి యాక్షన్ సీక్వెన్సెస్ అనిపించలేదు ఆ సినిమాలో? నాకు యాక్చువల్లీ అర్థం కాలేదండి నిజం చెప్పాలంటే. అంటే యాక్షన్ సీక్వెన్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారు కదా స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు. అంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మీకు నచ్చలేదా? అంటే మీరు చేసే యాక్షన్ సీక్వెన్స్తో పోలిస్తే. ఇంతకుముందు ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్సెస్ మీరు చాలా చేశారు కదా. అవును అవును అర్థమైంది, కానీ అర్థం కాలేదు. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఎందుకు అంత పర్టికులర్గా అడుగుతున్నారు? ఓ లైఫ్ గురించి ఉంది కదా, అంటే ద క్వశ్చన్ ఇస్ అబౌట్ స్పెండింగ్ ద లైఫ్ విత్ సమ్వన్. సో మొత్తం స్టోరీ లైక్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద హోల్ స్టోరీ. చూసాక తెలుస్తుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. స్ట్రెస్ వచ్చింది. అనిత గారు, చాక్లెట్స్ ఇచ్చారా? భాస్కర్ గారు వెళ్ళి తీసుకుని వచ్చారా లాస్ట్కి? మీకోసం కూడా దాచుంచారు, సక్సెస్ పార్టీలో ఇస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. దివ్య గారు, ఇంతకు ముందు మాట్లాడుతూ ఓటీటీ గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా అని చెప్పారు. సో మీరు చెప్పాలనుకున్నారు, ఏం చెప్దాం అనుకున్నారు దాని గురించి? జీ స్టూడియోస్ అన్నది ప్రాపర్ ప్రొడక్షన్, ఫిల్మ్ ప్రొడక్షన్ వింగ్ అండి. Z5, జీ తెలుగు అవి వచ్చి వేరే వర్టికల్స్ అనమాట. జీ స్టూడియోస్ అన్నది ప్రొడక్షన్ హౌస్. వీ మేక్ థియేట్రికల్ ఫిల్మ్స్, వీ ప్రొడ్యూస్ థియేట్రికల్ ఫిల్మ్స్. సో వీఆర్ ప్రొడ్యూసర్స్ ఆన్ దిస్ ఫిల్మ్ అని చెప్దాం అనుకున్నాను. దట్ వాస్ ద క్లారిటీ. వాట్ అబౌట్ దిస్ మూవీ అండి, మీ ఒపీనియన్ ఈ మూవీ మీద? నచ్చింది కాబట్టి ఎవర్ మేకింగ్ ద ఫిల్మ్ ఆబ్వియస్లీ. ఇట్ విల్ బీ అ ఫన్ ఎంటర్టైనర్ అండి. థియేటర్లో చాలా నవ్వుకుంటారు అండ్ దెర్ ఆర్ అ లాడ్ ఆఫ్ సర్ప్రైజెస్. యూ విల్ బీ సీయింగ్ మోర్ ఆఫ్ దెమ్. భాస్కర్ గారు, ఈ తెల్లపిల్లి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ కూడా ఫేస్ చేస్తున్న ఇష్యూ అది. సో ఎంతవరకు ఆ ప్రాబ్లమ్ని అంటే క్లియర్గా చెప్పారా, లేదంటే టచ్ చేయాలి కాబట్టి ఒక కామెడీ జోనర్లో తీసుకువెళ్ళి ఈ పాయింట్ చెప్పదలుచుకున్నారా? లేదంటే ఇంకా దాన్ని టచ్ చేసి చాలా డెప్త్లో పోతే డాక్యుమెంటరీ అవుతుంది, కానీ దీనికి పైసలు కట్టి జనాలు నవ్వుకోవాలంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ అనమాట. కానీ త్రోస్ లైట్ ఆన్ ద టాపిక్. అంటే మనకు ఒక జాలి కలుగుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, అసలైన ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ అ కామికల్ ఎంపతి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అ థింగ్, అంతే. ఎంటర్టైన్మెంట్.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నార్మల్గా ప్రతి న్యూ ఫిలిం వాళ్ళ ప్రమోషన్స్లో ఏదో ఒక కాంటెస్ట్ పెడుతున్నారు ఆడియన్స్కి. సో దీనికి ఒక కాంటెస్ట్ పెట్టి యూఎస్కి ఏమైనా తీసుకెళ్లే ఛాన్స్లు ఉన్నాయా, ఎవరికైనా ఆఫర్ చేసేది? దీంట్లో ఒకవేళ కాంటెస్ట్ పెట్టాల్సి వస్తే ఎన్ని సినిమాలు రెఫరెన్స్ వాడేవని పెట్టాలి. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారు, మిత్రమండలితో గాయపడ్డారు, ఈ సినిమాతో దాన్ని క్యూర్ చేయగలరా, లేదంటే ఇంకా బ్లాక్ బస్టర్ కొడతారా? అంటే లాస్ట్ ఇయర్ 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యండి. అవి ఒకటి తండేల్ కో ప్రొడ్యూస్ చేశాను, సింగిల్ ఒకటి, అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. మిత్రమండలి ఏదో అనుకోకుండా ఒక రిజల్ట్ అటు ఇటుగా వచ్చింది, కానీ ఇట్స్ ఓకే. ఆ గాయం నుంచి ఆల్రెడీ బయటకు వచ్చాం. గాయం ఏం లేదండి, ఇట్స్ ఓకే, పార్ట్ అండ్ పార్సల్. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కూడా గ్యారంటీ లేదు కదా, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ సార్. సార్ భాను గారు ఎప్పుడు చేస్తున్నారు సార్? సార్ భాను గారు రిలీజ్ ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడు ప్లాన్ చేస్తారు? రిలీజ్ అవన్నీ వర్కౌట్ చేస్తామండి. ఇంకా ప్రమోషన్స్ ముందుకు తీసుకెళ్ళి మీరు అందరూ ఎలా ఆదరిస్తారు ఏంటి, ఆడియన్స్ రెస్పాన్స్ అన్నీ చూసుకుని వచ్చిన హైప్ని బట్టి మేము రిలీజ్ డేట్ కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.